పూరా లోకల్. అక్క నమస్తే, మంచిగా ఉన్నారా? నమస్తే, బాగున్నాం. అక్క ఇక్కడ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఓల్ కోటేద్దాం అనుకుంటున్నాను. బీజేపీ. బీజేపీయా? ఎందుకక్క బీజేపీ అని అమ్మటే చెప్పిన మాట? ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మనకు ఏంటిదంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ పేదవాళ్ళంటే కొంచెం ఉండాలి భయ. పెద్దోళ్ళకి అందరూ ఎవరు వచ్చినా సరే, నేను చూడడానికి ముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చిర్రు, ఉన్నోళ్ళకే చేస్తున్నారు, లేని వాళ్ళకి ఏం లేదు. నిజంగా ఈ మాట అయితే నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఉన్నోళ్ళకు ఏముంది, మా పార్టీ మాకు ఏం చేయలేదు, ఒక్క పైసా మందం మేము చేయలేదు. ఇప్పుడు మొన్నే చెంగచెర్లలో పెద్ద గొడవ అయింది, వాళ్ళతో మాకు గొడవ అయింది దారుణంగా. 3 నెలల ప్రెగ్నెంట్ భయ, ప్రెగ్నెంట్ ఉన్న ఆడపిల్లకి 3 పిల్లలు, ప్రెగ్నెంట్ ఉన్న ఆమె కూడా వదలలే చెంగచెర్లలో. మాకంత బలం లేదు, మేము ఎవరితో గొడవ పడం, ఏం చెయ్యం. మాదెంతో ఇట్లా రోడ్ల మీద ఉండి ఇట్లా పూలు కాయలు ఏవి దొరికితే అది, ఏమో పండుగలకో ఏమో, మాకు ఇట్లా ఏం దుకాణాలు లేవు, ఇల్లు లేవు, ఏం లేవు. మాకు ఉంటే మేము కూడా మస్తుండు, మాకు అట్లా జాగ లేదు, భూములు లేదు, ఏం లేవు. ఇల్లు కూడా కిరాయికి ఉంటాం, కిరాయికి ఇల్లు తీసుకొని ఉంటాం. ఏదో వచ్చిందో లేదో 10-20 పైసలు తీసుకొని బండి మీద ఉండి బతుకుతాం మేము. మా సంటోళ్ళకి ఇట్లా గొడవలకి ఇట్లా ఎందుకు భయ్యా? మేమంతా గొడవలు ఎక్కడైనా చేస్తామా? మా బతుకు లేదు, మేము బతుకుతాం. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంత? అరే మేమంతా గరీబులం భయ్యా, మాకు అంత గొడవలు అవసరం లేదు. 3 నెలల అమ్మాయి కూడా చూడలే, ఇంత గన్నెట్ తీసుకొని పారేసి చంపేసారు ఆ అమ్మాయికి. చాలా దారుణం భయ ఇదైతే. అక్క అప్పుడు ఏ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాలేదు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, ఏ కాంగ్రెస్ పార్టీ రాలేదు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. బీజేపీ వాళ్ళు మాత్రమే వచ్చారు, వీళ్ళు గరీబోళ్ళు ఉన్నారని తెలుసుకోవడం చెప్పడానికి. అప్పుడేమైంది, బీఆర్ఎస్ పార్టీలు ఏమైంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొట్టింది వాళ్ళే, చేసింది వాళ్ళే. మరి పోలీస్ స్టేషన్లో చేసింది ఎవరికి? పోలీస్ అరెస్ట్ చేసేది ఎవరికి? కొట్టిన వాళ్ళకా, దెబ్బలు తీసి మరి అక్కడ పోలీస్ స్టేషన్లో ఎవరు వేసారు? దెబ్బలు తిన్న వాళ్ళే కొట్టిర్రు, మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి దెబ్బలు తిన్న వాళ్ళకి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు. మేమేం చేస్తాం? మా దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఇన్ని వేయడానికి పోలీస్ స్టేషన్లో ఏమైనా మాకేమైనా ఇంత డబ్బులు ఉన్నాయా? ఏమైనా దుకాణాలు షాపులు ఉన్నాయా? ఏం లేవు మా దగ్గర. కింద చేసుకొని వచ్చింది దగ్గర నుంచి వెళ్ళి తింటాం పంటాం అంతే, మా పనే అది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, లంచం గిట్లా ఇచ్చేస్తారు, పని కానిస్తారు. మరి మా పరిస్థితి ఏంది? మమ్మల్ని చూసేదేవారు? గరీబులను చూడాలంటే మళ్ళీ ఎవరు కావాలక్క? బీజేపీ రావాలి. బీజేపీ అంటే కిషన్ రెడ్డి సార్ కదా ఇక్కడ. మళ్ళీ ఎంపీ గారు కిషన్ రెడ్డి ఉన్నారు, రావాలని అనుకుంటున్నాం. అంటే కొందరు ఉన్నారు వచ్చినా తినేటోళ్ళు ఉన్నారు, తినేటోళ్ళు అసలు లేనివారు ఎవ్వరు లేరు. తినాలి, వాళ్ళు కూడా తినాలి, వేరే వాళ్ళని కూడా తినిపించాలి, వాళ్ళు కూడా చేయాలి, మనల్ని కూడా చూడాలి. అరే మొత్తం తినకండి భయ, కొన్ని తినండి, మమ్మల్ని కూడా కొంచెం గరీబోళ్ళని అయితే చూడండి. అరే ఇప్పుడు చాలామంది ఉన్నారు మా దగ్గర, అరే ఏమైనా సాయం చేయండి, మాకు ఇట్లా ఏం లేవు, కొన్ని పైసలు ఇవ్వండి, ఏమైనా చేసుకుంటాం ఖర్చులకి, కొన్ని 10,000 20,000 అయ్యండి, ఏమైనా షాపులు పెట్టుకుంటాం, మేము కూడా బతుకుతాం కదా. ఇప్పుడు మేము రోడ్ల మీద పెట్టుకుంటున్నాం. ఓ అమ్మ ఎవరి దుకాణం మీద పెట్టుకుంటున్నావు? తీ ఏంటి? మేము ఇంకా ఎక్కడ బతకాలి? రోడ్ల మీద కూడా వద్దంటుర్రు, ఎక్కడ పోయి బతకాలి? మమ్మల్ని చూసేదేవారు? పోలీసు వాళ్ళు వస్తారు. ఇప్పుడు గణేష్ పండుగ వస్తుంది, ఇక్కడ పెడతాం మేము. ఓ అమ్మ ఎవరి దుకాణం మీద పెడితే పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళు తిమ్మంటారు, వీళ్ళు తిమ్మంటారు. మళ్ళీ మేము ఎక్కడ పోయి బతకాలి? మా ఇంట్లో మీద వెళ్ళి పెట్టుకొని బతకాలన్నా మేము? వాళ్ళు అక్కడ పోయి తీసుకొస్తారా? ఏంది గిట్లుంది భయ. కొంచెం చూడాలి, గరీబోళ్ళని కూడా చూసి చేయాలి. మాకు కూడా ఎంత సాయం చేయాలి, మిషన్లు ఇప్పించాలి. మా దగ్గర చాలామంది ఉన్నారు మిషన్లు కూడా నేర్చుకున్న వాళ్ళు, మా దగ్గర కూడా చూస్తే మేము కూడా కొంచెం బతుకుతాం కదా. అందుకని మా ఓటు మాత్రం బీజేపీ. అది వస్తే ఏమైనా చూస్తారనే కొంచెం ధైర్యం అంతే, బీజేపీ వస్తే మంచి చేస్తారని. ఇంకొకటి ఇట్లా గొడవలు గిలా ఉండదని చెప్తున్నా. ఇట్లా కొందరు కాంగ్రెస్ కూడా వచ్చే, ఇంతకుముందు ఇట్లా గొడవలు ఉండేవి కాదు. ఇప్పుడు ఇంతకుముందు 1991లో కూడా మా మీద ఎట్లనే జరిగింది దాడి. 1991లో గొడంగడ్డ అక్కడ మా వాళ్ళ మీద ఇట్లనే దాడి జరిగింది, ముక్కలుగా నరికిరు మా వాళ్ళని. అప్పుడు ఏం చేయలే, ఏ పార్టీ ఏం చేయలే, ఎవరేం చేయలే. గొడవలు పడినాం. ఆ బస్తీ అంతా వదిలేసి వచ్చిర్రు భయపడి, తుర్కోళ్ళతో భయపడి. అందరు అట్లా ఉన్నారని గాను కొందరు ఉన్నారు, వాళ్ళతో భయపడి ఇంకెన్ని నాళ్ళు బతుకుతాము చూసుకోవాలి. అవును, ఉన్నదని అనుకుంటున్నాం. అందుకనే మా ఓటు బీజేపీకి.
ఖైరతాబాద్ ఖైరతాబాద్. కిషన్ రెడ్డి గారు. ఓకే రైట్. ఓకే.